నియమాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు. నేటి వాక్యం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఓ ఆట గెలిచి కిరీటం గెలుచుకోవాలని ప్రయాసపడే ఓ జట్టి అయిన వాడు అన్ని నియమాలకు లోబడడానికి జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి ప్రాచీన గ్రీకు క్రీడల్లో న్యాయ నిర్ణేతలు నియమాలను పాటింపజేయడంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ప్రతి పోటీదారుడు ఆ దేశ పౌరుడై మంచి పేరున్నవాడై ఉండాలి. ఆ క్రీడ కొరకైన సిద్ధపాటులో అతడు నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించాలి. ఓ క్రీడాకారుడు ఏ విషయంలోనైనా లోపంతో ఉన్నట్టు గుర్తిస్తే అతన్ని అనర్హుడిగా చేసేవారు. ఒకవేళ అతను పోటీ చేసి గెలిచాక అతను ఏదైనా నియమాన్ని ఉల్లంఘించినట్టు కనుక్కోబడితే అతడు తన కిరీటాన్ని కోల్పోయేవాడు. మానవ కోణంలో చూస్తే పౌలు ఓ నష్టపోయినవాడు. ప్రేక్షకశాలల్లో అతన్ని ఉత్సాహపరిచే వారెవ్వరూ అతనికి లేరు. ఆసియాలోని వారందరూ అతన్ని విడిచిపోయారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అతడు చెరసాలలో ఉన్నాడు. అయినా పౌలు ఓ విజేత. అతడు దేవుని వాక్యంలో చెప్పబడిన నియమాలన్నీ పాటించాడు. ఒకరోజు అతడు యేసుక్రీస్తు నుండి తన బహుమానాన్ని అందుకుంటాడు. యువకుడైన తిమోతికి పౌలు ఇలా చెప్పాడు. ముఖ్యమైన సంగతి ఏమిటంటే నీవు దేవుని వాక్యానికి లోబడాలి, ప్రజలేమన్నా సరే. నీవు ప్రజలను సంతోషపెట్టడానికో లేక పేరు ప్రఖ్యాతుల కోసమో పందెంలో పరిగెత్తడం లేదు. నీవు యేసుక్రీస్తును సంతోషపెట్టడానికి పరిగెత్తుతున్నావు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ విశ్వాస విషయంలో నియమాలకు లోబడడాన్ని మీరు ఏమని అర్థం చేసుకుంటారు? ఆమేన్.